Welcome to 6 Minutes 24 Headlines. టీచర్లు ఇన్విజిలేటర్లు ఉండరు. 32 సార్లు పరీక్షలు రాశా మంత్రి నారా లోకేష్. బ్రిటన్ను వీడిన లక్ష్మీ మిఠల్ తన వ్యాపార కేంద్రం స్విట్జర్లాండ్కు మార్పు. ప్రైవేటీకరణ మత్తులో చంద్రబాబు, సిపిఎం మాజీ ఎంపీ మధు. సీమలో ఆదాయం పెరగాలి, అధికారులకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఘోర ప్రమాదం, 3 మృతి. ఇండియాలోకి ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ లాంచ్ డేట్ ఫిక్స్. సాంకేతిక విద్యపై విద్యార్థులు దృష్టి పెట్టాలి, ఎంపీ మల్లు రవి. అమెరికాలో విషాదం, అగ్ని ప్రమాదంలో 21 మంది భారతీయ విద్యార్థులు సర్వం భస్మం. ఏపీ మంత్రి టీజీ భరత్ పెద్ద మనసు, ఉర్దూ యూనివర్సిటీకి కోటి విరాళం. కొంగిన డబుల్ బెడ్రూమ్ ఫ్లోరింగ్, ప్రమాదం నుండి బయటపడ్డ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మదర్సాలలో గదిని నిర్మించలేని మూర్ఖులు, బాంబులు తయారు చేయడం నేర్పిస్తున్నారు, ఎంపీ ఓవైసీ. ఉగాదిలోగా 5 లక్షల ఇళ్లు పూర్తి, మంత్రి పార్థసారథి. అయోధ్యలో ధ్వజారోహణం, రామమందిరంపై కాషాయ జెండా ఎగరవేసిన ప్రధాని మోదీ. రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధిపై సర్కార్ ఫోకస్, సీఎం చంద్రబాబు. మళ్లీ తుఫాను ముప్పు, 29 నుంచి కుంభవృష్టి. తుఫాన్తో నష్టపోయిన రైతులను చంద్రబాబు ఆదుకోలేదు, సజ్జల. ట్రంప్ జిన్పింగ్ మాటామంతి, అమెరికా చైనా ప్రభుత్వ వర్గాలు వెల్లడి. కామారెడ్డి డిక్లరేషన్ బోటకం, బీసీలకు కాంగ్రెస్ డోకా, కేటీఆర్. రాష్ట్రంలోని బీసీలో కేసీఆర్ వెంటే ఉన్నారు, హరీష్ రావు. జుబిన్ గార్గ్ ప్రమాదవశాత్తు మరణించలేదు, ఆయన్ని హత్య చేశారు, సీఎం హేమంత శర్మ. డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్, ఈ నెల 30 అఖిలపక్ష సమావేశం. హైలీ గుబ్బి అగ్ని ప్రమాద విస్ఫోటనం, ఢిల్లీకి చేరిన పొగమబ్బులు. గవర్నర్లు అకారణంగా బిల్లులు ఆపితే కోర్టులు కల్పించుకోవచ్చు, జస్టిస్ బిఆర్ గవాయ్. హైదరాబాద్ పాత బస్తీలోని ఎలక్ట్రానిక్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం, 1 మృతి.